అందరికీ నమస్కారం. చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ అండ్ ఆల్మోస్ట్ తుని పాప కేసు సంబంధించి ఇక ఆ పాప దొరికింది అన్నప్పుడే మనకి అప్డేట్ ఉన్నట్టు, ఇక లేదంటే ఇదే ఇంకా ఫైనల్ అండ్ మేజర్ అప్డేట్ అన్నట్టు. బట్ ఇది ఫైనల్ కాకూడదు, పాప దొరికింది అన్న అప్డేటే చెప్పాలని కోరుకుంటూ ఉన్నాం. మనం మాట్లాడాం, నాకు తెలిసి ఎవరో టచ్ చేయలేదు, మనమే టచ్ చేసాం. ఆ వేలోనే మీరు నేను అంతా కలగలిపి డిస్కస్ చేసాం. పాప ఇంకా ఆ చుట్టుపక్కల ఎక్కడా లేదు. పాప వచ్చేసి వేరే స్టేట్కి ఎవరో పట్టుకెళ్ళిపోయారు. ఖచ్చితంగా ఈ వేలో పోలీసులు విచారిస్తేనే పాప దొరికిద్ది. అండ్ ఇప్పుడు పాపను పట్టుకోవాలన్నా, పాప దొరకాలన్నా, పాప సమాచారం తెలియాలన్నా పోస్టర్లు అంటించాలి, అందులో ఫోన్ నెంబర్లు ఇవ్వాలి. సమాచారం చెప్పిన వారి డీటెయిల్స్ ఎక్కడ బయట పెట్టము, వాళ్ళకి పారితోషికం అన్నట్టుగా లింగిస్తే ఖచ్చితంగా అదొక్కటే వర్కౌట్ అయితే అన్నాం. ఇక చివరిగా పోలీసులు అదే చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ ఎవరైతే సర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నారో ఇక అంతా ఆపేశారు. దెన్ వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు డిపార్ట్మెంట్కి యథావిధిగా వెళ్ళిపోయారు. పోలీసులు కూడా రెగ్యులర్ వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు. పాపకు సంబంధించి అప్డేట్ అమలు ఎక్కడ ఏం రాస్తారంటే, మొత్తం వెతికాము, పాప ఎక్కడా దొరకలేదు. చివరిగా మిస్సింగ్ కంప్లైంట్ చేసుకొని పాపకు సంబంధించి ఫోటో అన్ని చోట్ల కూడా ప్రచారం పంపించాం, అన్ని స్టేట్స్ పంపించాం అన్నట్టుగా చెప్పేసి అక్కడ అప్డేట్ పెట్టుకుంటారు. ఇంకా ఎప్పుడన్నా కనుక అప్డేట్ వస్తే అప్పుడు ఆ ఫైల్ ఓపెన్ చేసి మళ్ళీ అక్కడ అప్డేట్ రాసుకుంటారు. అలా పాప కనుక దొరికిన రోజే మరలా ఫైల్ అనేది ఓపెన్ అయింది. అలా త్వరగా ఓపెన్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నా. మీకు కూడా ఏమన్నా తెలిస్తే పాప డీటెయిల్స్ పోలీసులు చెప్పండి. ఆ నెంబర్లు అవి మిస్యూజ్ మాత్రం చేయకండి, ఆ నెంబర్లని. ఓకేనా? నిజంగా తెలిస్తేనే చెప్పండి. ఖచ్చితంగా ₹1,00,000 పారితోషికం మీకే ఇస్తారు.